అన్నా మరి ఆ చేనికి కూడా అదే మందులు కొట్టింది సేమ్ ఆ చేనికి కూడా మీరు చూసింది కదా. ఏంటంటే ఇద్దరు వైరస్ తట్టుకొని దమ్మున్నది మొదలు పెడదాం మీటింగ్ మొదలు పెడదాం మీటింగ్ కూడా అన్నా మొదలు పెడదాం మీటింగ్ ఏమన్నా మాట్లాడుకుందామా అయితే అన్న ఆ చిన్న విన్నపం ఏంటంటే పైన ఏదో పక్ష గుర్తుంది అని కాకుండా నేను చెప్పేది ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే మామూలుగా 2 నిమిషాలు మాట్లాడతాం. ఎందుకంటే 10 గంటలకల్లా వచ్చే రైతులతో మీరు ఎందుకంటే పొద్దుగాలు వచ్చినారు కాబట్టి ఇక్కడ పనులు ఇక్కడ తోట చూడాలి, తర్వాత మీ పనులు చూసుకోవాలి. సో పైన ఏదో ఎగురుతుందని దాన్ని చూడొద్దు. నేను చెప్పేది జర జాగ్రత్తగా వినండి. ఏందా అంటే మా కంపెనీ పేరు ఎనిస్టాల్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మీరు చూడడానికి వచ్చిన విత్తనం పేరు వచ్చేసరికి భీష్మ. ఈ విత్తనాన్ని మీ అందరికీ చూపించడానికి కారణమైన రైతు సాంబశివారెడ్డి. మరి సాంబశివారెడ్డి అన్నకి ఈ విత్తనానికి కారకుడైనటువంటి వ్యక్తి కిరణ్ రెడ్డి అగ్రిటేటర్స్. ఈయన వచ్చేసరికి పోయినసారి మాతో పోట్లాడి చాలా అంటే ఇవ్వండి సార్ కొద్దిగా ఇవ్వండి నా ప్రాంత రైతులకు నేను పరిచయం చేస్తానని ఇచ్చినాడు. ఇక్కడే కాకుండా ఈ విత్తనము కొన్ని చోట్ల కూడా ఇచ్చినాడు. అది ఎక్కడెక్కడ ఇచ్చినాడో ఆయన మాటల్లో విందాము. ఆయన చెప్పిన తర్వాత నేను ఈ విత్తనం గురించి ఏందని చెప్తా అనొచ్చు. అన్న ఇక్కడికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు అన్న. మీ టైంని కేటాయించినందుకు నాకు నా తరఫున కంపెనీ తరఫున థ్యాంక్ యూ. అంటే దాంతో పాటుగా సార్ కూడా పాపం చాలా ఎన్నో మీటింగ్స్ ఉన్నాడు మన కోసం ఇక్కడికి వచ్చిండు. ఈ విత్తనం నాకు ఇచ్చింది అన్న 4 కేజీలు 26 మందికి ఇచ్చిన ప్రతి రైతు కూడా సేమ్ ఇట్లే ఉన్నది. రెండవది అంటే తోట అంటే చాలా మందికి ఇప్పుడు అన్నకంటే 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది. కొంతమందికి అసలు ఎక్స్పీరియన్స్ లేదు. అంటే మామూలు వాళ్ళు పత్తి పెట్టేళ్ళు వాళ్ళు కూడా ఈ ఇత్తనం పెట్టి సేమ్ వాళ్ళు కూడా ఇట్లనే కాపించింది. ఇప్పుడు మడిపల్లి గ్రామం కావచ్చు, పోతే మన జొన్నుల మల్లాల, కాళశ్రీరాంపూరు, ఇటు పోతే మన ఇప్పుడు కొప్పుల వాళ్ళందరూ సేమ్ ప్రతి దగ్గర నేను ఎక్కడైతే ఇచ్చినా మొత్తం 26 మంది ఇట్లే ఉంది. ఏపీ తెలంగాణ ఏ రైతు పెట్టిన ఇట్లా ఉంది. దీనికి ఉన్న ప్రత్యేకత చెప్పాలంటే బొబ్బరం బాధ తట్టుకుంటాను, వైరస్ను బాధ తట్టుకుంటాను, నల్లిని కూడా బాధ తట్టుకుని వచ్చిన ప్రతి పూత కాయ వైరస్ లేకుండా ఒక చైన్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఎక్కడ ఈ చైన్ మొత్తం చూసి ఎక్కడన్నా మీకు వైరస్ అనేది ఉన్నదా? మీకు మిగతా ఇప్పుడు ఇదే భీష్మని మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. చూపించాలి కాదు, మీరు ఎక్కడైనా చూడండి దగ్గర క్రాప్ అనేది వస్తుంది. ఇచ్చిన ప్రతి రైతుది 35-40 కిలోల పైన దిగుబడి వస్తుంది మీకు మామూలుగా. సెకండ్ స్టెప్ ఇది. కిరణ్ అన్న మీరు ఎంతమంది రైతులకు ఇచ్చినారు? ఇది 26 మందికి ఇచ్చారు. 26 మంది రైతులకు ఇచ్చినారు. 26 మంది రైతులలో మీరు చూడ్డానికి వచ్చింది ఒక్క రైతు పొలాన్ని మాత్రమే చూడ్డానికి వచ్చినారు. అన్నా నేను ఆ చివరికి తీసుకెళ్ళిన కొంతమంది రైతులు ఆ చివరికి నాతో పాటు నడిచి వచ్చి చూసిన అక్కడ ఆ మూలను చూసిన రైతులు ఒకసారి చేతులు ఎత్తండి. ఆ మూలను చూసిన రైతులు చేతులు ఎత్తండి. అన్నా మీ పేరన్నా? రెడ్ టీ షర్ట్ పక్కన అబ్బాయి పేరు అన్న. దయచేసి మీలో మాట్లాడుకోవద్దు. నాది ముందే సౌండ్ ఎక్కువ అయినా కానీ ప్రయత్నం చేస్తా అందరితో. అన్నా మీ పేరేం పేరు? సాగర్. ఆయనే కదా అడిగింది నేను. మీ పేరన్నా? కొంచెం ముందుకు రావా. అక్కడ ఏం గమనించినావు అన్నా నువ్వు? అన్నా అక్కడ ఏం గమనించినావు? మధ్యలోకి వచ్చి చెప్పవా? ఆ మూలను ఏం గమనించినావు? ఏం బాగుంది? అలా కాదు, అక్కడ ఏమన్నా వ్యత్యాసం కనపడిందా నీకు? రైట్. మీలో ఎవరైనా చూసింది చెప్పండి అన్న. అన్న ఒక్క నిమిషం ఒకటి చెప్పు. ఇది ఒప్పుకుంటావా? విద్యాసాగర్ ఎక్కడున్నాడు? పక్క తోటకు వైరస్ వచ్చింది. అక్కడ ఈ నారు మిగులితే అక్కడ నాటుకున్నాడు. దానికి కూడా వైరస్ ఎక్కడ రాలేదు. వైరస్ అంటే ఏంటి? పక్కన కూర్చుంటే వస్తుంది, మంచినీళ్ళు తగులితే వస్తుంది, తాగితే వస్తుంది. ఇలాంటి రకరకాల అపోహలతో ఉన్నది వైరస్. మరి పక్క ఈ సాల్లో ఉన్నటువంటి వైరస్ ఈ భీష్మ అనే దానికి ఎందుకు రాలేదు? అక్కడ చూసిన వాళ్ళందరికీ అర్థమైంటది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఇక్కడ ఒక 20 మంది రైతులు ఉంటే వాళ్ళందరినీ రెండన్నా నాతో పాటు తీసుకెళ్తాను చూపిస్తానంటే దాంట్లో నా ఎమ్మటి వచ్చింది 10 మంది రైతులు. అన్నా ఒక విత్తనము నీ పొలంలో వేసేటప్పుడు జాగ్రత్త వహించకపోతే నిన్ను ఎవరూ మార్చలేడు రైతును. ఎందుకో చెప్తానండి. ఈరోజు 10వ తారీఖు నీ పొలంలో గిన జబ్బు ఉంటే 10వ తారీఖు గమనించి 11వ తారీఖు షాప్కి వెళ్ళి కిరణ్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఓ మందు బుడ్డి కొని కొంటావు. పోయి 12వ తారీఖు నీకు మందు కొడతావు. 12వ తారీఖు మందు కొడితే 15వ తారీఖు 16వ తారీఖు రిజల్ట్ వచ్చిందా సంతోషం. నీకు 2000 3000 మిగిలినట్టే. అదే విత్తనం అదే మందు గిన మళ్ళీ పని చేయలేదనుకో మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ కొడతావా లేదా?
మరి నీ పొలంలో ఉన్న విత్తనంలో గిన సామర్థ్యత లేకపోతే దాన్ని నువ్వు మార్చగలవా? మార్చలేదు. నీ జబ్బుకు తగ్గలేదు కాబట్టి మందు ఎంచుకున్నావు, మరి నీ విత్తనానికి అవునా కాదన్నా? అవునవును. ఇంకొక విషయం ఏంటంటే అంటే ఈ జబ్బుకి ఒక మందు పనిచేయాలంటే ఇంకో మందు కొడతావు, విత్తనాన్ని మార్చలేవు, కాలాన్ని వెనక్కి తీసుకురాలేవు. ఎవరి కాలాన్ని మారుస్తామేమో కానీ రైతు కాలాన్ని మార్చలేము. ఎందుకంటే 120 రోజుల నుంచి 160 రోజుల పంట కాల వ్యవధిలో ఒక్కసారి విత్తనం ఎంచుకున్న తర్వాత ఆ విత్తనాన్ని మళ్ళా రైతు మార్చలేడన్నా. అలాంటి విత్తనాన్ని ఎంచుకోవడంలో జాగ్రత్త వహించాలా. దానికోసమే మాలాంటి వాళ్ళము ఇంత కష్టపడి పొద్దునే కానీ మేము రాత్రి 9 గంటలకు రాత్రి 3 గంటలకు బయలుదేరి వచ్చినా ఇక్కడికి. నా ఎమ్మటి రమ్మంటే రానప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది నాకు. ఇంకోటి చెప్తా వినండి, ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతం రైతులలో ఏ రైతు అయినా అరే ఈ జబ్బుకి మందు కొట్టుకోరా, నా పొలంలో ఈ మందు కొట్టినా బాగుంది అని చెప్పే రైతున్నాడా ఎక్కడన్నా? ఎవరన్నా పక్క సమాచారం ఇచ్చే రైతున్నాడా? ఏ విద్యాసాగర్ ఎవరైనా చెప్తారా అరే నేను బాగుపడ్డాను, ఈ విత్తనం ముందురా, ఈ విత్తనం నాకు పోయిన సంవత్సరం బాగుపడిందని? కిరణ్ రెడ్డి నాకు ఆ విత్తనం ఇవి మా పక్కింటోడికి కాకమని రైతులే ఉన్నారు. అవునా కాదన్నా? ఒప్పుకుంటారా లేదా? ఏ వాడు చెప్ప అవునా కదా? కానీ మన పక్క రైతు మనకు చెప్పాలని రాజ్యాంగంలో రాసిపడి లేదన్న. అక్కడ మన పొలము, మన జీవితము, మనమే ఇలా వెళ్ళి అన్వేషించి నా పొలంలో రాజయ్య విత్తనాన్ని నేను ఎంచుకోవాలి అనే మనస్తత్వం మీకు రైతులలో రానంత వరకు ఏ కంపెనీ వాడు, ఏ షాప్ వాడు మిమ్మల్ని మార్చలేడు. షాప్ వల్ల మేము ఏం చేస్తాం చెప్పు? మా నచ్చిన విత్తనం, మాకు లాభాలు వచ్చే విత్తనాన్ని అమ్ముతాం. ఉదాహరణ కింద ఓపిక లేదు కదా, అదే కిరణ్ రెడ్డి అన్నగిన ఈ విత్తనం కింద తప్పుడు విత్తనం అమ్మింటే 10 సార్లు ఫోన్ చేసి విత్తనం బాగాలేదు, నీకు కథ ఏంది చెప్పు అంటారు. మరి అప్పుడు సమస్య వచ్చినప్పుడు ఉన్న ఓపిక, తోట బాగున్నప్పుడు చూడడానికి ఎందుకు లేదు ఓపిక? నేను మిమ్మల్ని అందరినీ ఒక వ్యవసాయదారు కొడుకు, నేను మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నాను. ఆలోచించండి, విత్తనం అనేది మీ 1 సంవత్సర కాల జీవితం. ఒక్కొక్క రైతుది కొడుకు చదువు, బిడ్డ పెళ్ళో ఇలాంటి రకరకాల ఆధారపడి ఉంటాయి. ఉద్యోగస్తులు అనుకున్న ఈ నెల కాకుండా కొన్ని నెల వస్తుంది, రైతు దట్ట కాదు. ప్రతి ఒక్కరు చెప్తున్నా రైతన్నలారా, విత్తనాల విషయంలో ఎక్కడ ఏమార్పాటు పడవద్దు. ఏ రైతు అయితే ఇక్కడ చూడలేదో, ఇక్కడ వచ్చి చూసినారో, ఆ మూలన చూడలేదో వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇక్కడ అంతా బాగుంది, ఇక్కడ భీష్మా ఉంది కాబట్టి వైరస్ తిరిగి రాదని నేను చెప్తున్నాను. అక్కడికి వెళ్ళినా చూసిన రైతులు చెప్తారా మీరు? వైరస్ వచ్చిందా ఆడేమన్నా? భీష్మాకి వచ్చిందా వైరస్? వీళ్ళలాగా మీకు నమ్మకం కలగాలంటే భోజనం చేసి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆ మూలన వెళ్ళి చూడండి అన్న. నేను చేతులు జోడించి ప్రతి ఒక్క రైతును వేడుకుంటున్నా. ఎందుకంటే అన్న ఒకటి చెప్తా వినండి, ఇప్పుడు అందరికీ ఎక్కువ అంటే సమయం లేదు కాబట్టి అందరం ఏం చేస్తున్నాం, దీన్ని నమ్ముతున్నాం. రైతు ఏంది మడవగా పారేటప్పుడు యూట్యూబ్ చూస్తున్నాడు, దాంట్లో ఒరే ఇది బాగుంది, ఒరే ఇది బాగుంది అంటున్నాడు. కానీ 2020లో చెప్పిన విత్తనాన్ని 21లో చెప్పడు, 21లో చెప్పింది 22లో చెప్పడు, 22లో చెప్పింది 23లో చెప్పడు, 23లో చెప్తే 24లో చెప్పడు. ఎందుకు చెప్పడు? వానికి డబ్బులు ఇవ్వడు. అదే కిరణ్ రెడ్డి అన్న మీ అందరికి ఇప్పుడు ఈరోజు ఖర్చు ఒక 50,000 అవుతుంది. 50,000 పడేస్తే 6 వీడియోలు పెడతాడు యూట్యూబ్లో. మీకు అర్థం కావట్లే చెప్తే. మీ అన్న ఒక విత్తనాన్ని ఎంచుకోవాలంటే రైతు కంటితో చూసి విత్తనం ఎంచుకోవాలా, లేదంటే ఇలా యూట్యూబ్లలో నాలాగా మంచిగా సట్టు బూటేసుకొని వచ్చి బాగా చదువుకున్నాను, నాకు అన్ని తెలుసు, నాకు మన అబ్బాయి అన్నట్టు మీరు మంచి హోదాలో ఉన్నారు కదా సార్ అని నాదేముందండి, నా డబ్బు కోసం ఏదేం చెప్తా. వీడు యూట్యూబ్ వాడు ఎవరు డబ్బులు ఇస్తే వాడు చెప్తాడు. కానీ నీ కన్ను అబద్ధం చెప్పుద్దా, నీ మనసు అబద్ధం చెప్పుద్దా? ఏమన్నా రైతు అనేవాడు కంటితో చూసి ఎంచుకోవాలన్నా, దీన్ని చూసి ఎంచుకోవాలన్నా? అందరూ ఒకసారి గట్టిగా చెప్పడైనా దేన్ని చూసి ఎంచుకోవాలి ఇత్తనం? వాస్తవమే కదా. అయితే ఎంతమంది మీరు ఇక్కడికి వచ్చి మొక్కను చూసే విధానం 2 రకాలు. ఇలా మామూలుగా నిల్చుంటే ఏం కనపడుద్ది అన్న, జబ్బు గిబ్బు లేదు, బాగుంది, పూత బాగుందిరా అని అనిపిస్తుంది, కాయ బాగుందిరా అనిపిస్తుంది. కానీ మీకు మీ మనసుకు అంటే మిరప అంటే ఏం తెలుసా, మొత్తం పండిన తర్వాత పండిన కాయలో ఎటువంటి మచ్చ ఉండకూడదు, దగ్గర కాపుంటే రైతు పెట్టిన పెట్టుబడికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మిరప పండియాలంటే ఈరోజు ఎన్ని లక్షలు అవసరం అవుతుంది ఎకరాకు? మినిమం 2 లక్షలు అవుతుంది అన్న సాంబశివరావు. అదే మొక్కకు మినిమం 200 రూపాయలు పెట్టాల్సింది. ఒక మొక్క అంటే 200 రూపాయలు ఖర్చు పెడితే కానీ వస్తుంది. కానీ ఎవరు రైతు కూడా ఇలా నిల్చొని చూస్తున్నాడు. అలా కదా నిల్చొని చూడాల్సింది. మీ నడుము వంచి మీ చేతి స్పర్శతోటి అరే దీనికి కాపు బాగుంది, పూత బాగుంది, వైరస్ తట్టుకుంది, ఉన్నటువంటి కాయ నాణ్యత ఉందా లేదా? దయచేసి మీ అందరూ నడుము వంచి మీ చేతి స్పర్శతోటి మీ కంటికి పరీక్ష పెట్టి ఈ విత్తనం కాపు ఎలా ఉంది అని ఒకసారి చూడండి.
మీరందరూ రైతులే, ఎక్కడ డిస్టర్బ్ లేకుండా చూడగలుగుతారని నమ్మకంతో నేను చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళు మీరు నడుము వంచి చూడండి అన్న, ప్రతి ఒక్కళ్ళు అన్నా చూడని వాళ్ళు చెప్తున్నా, చూడని వాళ్ళు చూడండి అన్న అంతే. ఎలా ఉందన్నా, ఎలా ఉంది, ఎలా ఉందన్నా అన్న? ఈ విత్తనం పేరు గుర్తుందా? విత్తనం పేరు ఒకసారి గట్టిగా చెప్పండి. ఇంతమంది ఉన్నారు, భీష్మ అంటే ఆ తోటి మీద కనపడాలా? విత్తనం పేరు బొమ్మ అయితే కాదు, భీష్మనేనా? మళ్ళీ ఒకసారి చెప్పండి, విత్తనం పేరు ఇక్కడ సౌండే రావట్లే. విత్తనం పేరు అయితే అన్న, ఈ విత్తనాన్ని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్క రైతుకు నేను ఒక చిన్న కోరిక కోరుతున్నాను. ఎవరికైతే వెసులుబాటు ఉందో రావడానికి, మీరు కంటితో చూసినారు, ఎవరికైతే మీ రైతులకి, మీ గ్రామ రైతులకి వెసులుబాటు లేదు వాళ్ళకి చెప్పండి, అరే నాకు నచ్చింది, నువ్వు వేసుకోమని చెప్పొద్దు, నాకు నచ్చింది దోమడి పోతే సాంబశివరాడు అన్న తోట ఉంది, ఆ తోటలో వైరస్ వచ్చింది ఉంది, ఇప్పుడు నేను చూడడానికి పోయింది ఉందిరా, ఒకసారి నువ్వు వెళ్ళి చూడు, నాకు నచ్చిందని ఒక్క మాట చెప్పండి అన్న. ఇదేనా మా కంపెనీ సైడ్ నుంచి. మా కంపెనీలో 2 రకాల విత్తనాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా రిలీజ్ చేసింది భీష్మ విత్తనము, రెండోది మాది బాలా. చాలా థ్యాంక్స్ అన్న, చెయ్యాలి. ఎందుకంటేనా చేయడం వల్ల పోయేదేం లేదు, ఒక జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం, రైతు జీవితాన్ని. ఇదేనా నా సైడ్ నుంచి కిరణ్ రెడ్డి అన్న, మీరేమన్నా ఇప్పుడు మందు కొట్టక 8 రోజులు అవుతుంది, 8 రోజులైనా మందు కొట్టకుండా కూడా చేరింది. అంటే భీష్మ అనే విత్తనం దమ్మున్న విత్తనం, మీకు అది తెలియాలి. మామూలుగా ఇప్పుడు మారు తోట పండించాలంటే 30 సార్లు మందులు కొట్టుడు అని చెప్పి మనకు తెలుసు. ఈ విత్తనం పెట్టినప్పుడు ప్రశాంతంగా విత్తనం పెట్టి ప్రశాంతంగా నిద్రపోవాలి. ఆ విత్తనం ఆ దమ్మున్నది. నేను చెప్పేది చెప్పేది అదే, మీరు చూసినట్టు చూసొద్దు, చూడంలో కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే యూట్యూబ్ చూసి మీరు మోసపోవద్దు. మీరు కావాలంటే భీష్మ కాకపోతే వేరే ఎక్కడైనా చూడండి, మీరు చెప్తే మీకు ఫీల్డ్ ఇస్తే మీకు వీలు చూసినట్టు, కానీ మీరు చూసింది నమ్మండి. యూట్యూబ్ లో చూసి మాత్రం మోసపోవద్దు, అదే చెప్తున్నా మీకు అందరికి. ఎట్లా నా ఇది తేజ గ్రూప్ లో పోద్దన్నా, తేజాలో పోతుందండి, తేజాలో పోద్ది. ఇది పోతే వచ్చేసరికి దీనికి మళ్ళీ కూడా వస్తలేదన్న, తేజాలో పోతుంది. రైట్ అన్నా, మీకు మీ ప్రశ్న ఏంది బాబాయ్? ఇప్పుడు ఉన్న పోయినసారి మీ కిరణ్ రెడ్డి, మీ ప్రాంతం కిరణ్ రెడ్డి అన్న మమ్మల్ని దగ్గర 20 కేజీలు అడిగినాడు. నేనేం చేసినా నా కాడ అంత స్టాక్ లేదన్నా, అప్పుడు పోయింది కూడా మంచి రేటే పోయింది, అయినా కానీ నా దగ్గర స్టాక్ లేదన్నా, ఉన్న వరకే 4 కిలోలు ఇస్తా, 4 కిలోలు నీ రైతులకు ఇచ్చుకో. ఎందుకంటే బాబాయ్ నేను ఈ పెట్టింది ఎందుకు, వ్యాపారం చేసుకోవడం కోసం. నీకు ఇచ్చి నేను నష్టపోవద్దు, నేను లాభపడాలి. నీ దగ్గర నేను డబ్బు తీసుకోవాలి, వ్యాపారం చేసుకొని లాభపడాలంటే నేను క్వాలిటీ ఇవ్వాలి. నీకు క్వాలిటీ ఇవ్వకుండా నేను ఇస్తే నేను సంపాదించుకుంది నీకు పెట్టాలి. వ్యాపారంలో నేను తీసుకోవడానికి వచ్చిన, ఇవ్వడానికి రాలే. సో మేము ఎంతవరకు అయితే అంతవరకు సాధ్యంగా 100కి 100 రూపాయలు కంపెనీ తరఫున క్వాలిటీ చూసుకోవడానికి మెయింటైన్ చేస్తాం. ఇంకా అన్న మీరు చాలా మంది అడిగినారు కదా, డిమాండ్ ఉంది అనో లేదనో. ఎందుకంటే విత్తనం తయారు చేయాలంటే మిషన్లో తయారయ్యేది కాదు. ఒక విత్తనం ఈ రోజు అయిపోయిందంటే మళ్ళీ 365 రోజులు ఆగాల్సిందే. దయచేసి చెప్తున్నా, అలాంటి తప్పులు జరగవు. ఒకవేళ జరిగినా, ఎటువంటి తప్పు కంపెనీ సైడ్ నుంచి జరిగినా మీ వెనకాల మేము ఉంటాం. ఏది పొర్రపాటున జరగదు. మీ అందరికి చెప్పాలి కదా, మా బాధ్యత. ఎందుకంటే విత్తనం మీ అందరికి నచ్చింది, మరి మీకు భరోసా కల్పించాలి కదా. సో కిరణ్ రెడ్డి అన్న తరపున, ఇనిస్టా సీడ్ తరపున ఒక కంపెనీ ప్రతినిధిగా నేను మీ అందరి ముందు సమక్షంలో చెప్తున్నాను, ఈ కంపెనీ విత్తనాలను మీరు వాడి, మీరు ఆశీర్వదించి మీ పొలంలోకి సాగు చేస్తే ఏదైనా సమస్య వచ్చినా మాది బాధ్యత. ఓన్లీ విత్తనానికే, ములుపు రాకపోయినా, పూత పక్వానికి రాకపోయినా, అంటే పూత పింద కాకపోయినా ఈటకు మాత్రమే. నీ తోటలో నల్లి ఉంటేనో, వైరస్ ఉంటేనో, లేకపోతే జబ్బు ఉంటేనో మాది బాధ్యత కాదు. రైతన్నలారా గుర్తుపెట్టుకోండి. విత్తనం పేరు చెప్పండి అన్న ఒకసారి, ఒక్కసారి నాకు మనసు అనిపించాలి, గట్టిగా చెప్పండి అన్న. మీరు ఇక్కడ పేరు విత్తనం పేరు విత్తనం పేరు నా కళ్ళు చూస్తే ఏమొస్తుంది? గట్టిగా చెప్తే విత్తనం పేరు గుర్తుంటది. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికీ విత్తనం పేరు గుర్తుండాలన్న ఉద్దేశంతో. ఒక్కసారి అందరూ చేతులు పైకెత్తి విత్తనం నచ్చిన వాళ్ళు భీష్మ అని చెప్పండి. విత్తనం పేరు విత్తనం పేరు ఈ విత్తనం వచ్చేసరికి మన ఈ ప్రాంతంలో కిరణ్ రెడ్డి అన్న దగ్గర తప్ప ఎక్కడా దొరకదన్నా. మళ్ళీ చెప్తున్నా, విత్తనం ఒక విత్తనానికి అన్నా ఒక విత్తనానికి పేరు వచ్చిందంటే దొంగ నకిలీ విత్తనాలు వస్తాయి ఇదే పేరుతో. అది
మీరు మోసపోయేదానికి మేము చేయలేం. ఎవరైనా సరే కిరణ్ రెడ్డి అన్న దగ్గర ఈ విత్తనం నచ్చితే గినక్కడ పేరు బుక్ చేసుకోండి, అన్న బాధ్యత ఇస్తాడు. ఇప్పుడు మీకు ఆ విత్తనం ఆ ప్యాకెట్ అలా ఉంటది, ఆ ప్యాకెట్ ఉంది చూసారా, అలా ఉంటది. ఆ ప్యాకెట్ మీద భీష్మ పక్కన ప్యాకెట్ ఉంది చూసారా, అలా ఉంటది ఒరిజినల్ భీష్మ. ఎందుకంటే మిగతా కంపెనీలు కూడా మాది కూడా భీష్మ ప్యాక్ చేస్తారు. తక్కింటోడి పిల్లలకు ఉద్యోగం వచ్చిందని మాకెందుకు అనే బాధ ఉండదు, వాళ్ళకి వచ్చింది కదా బాధ ఎక్కువ. ఇదన్నా విషయము. విత్తనం పేరు గుర్తుపెట్టుకోండి, భీష్మ దొరికే ప్రదేశం వచ్చేసరికి కిరణ్ రెడ్డి దగ్గర ఇల్లందుకుంటానా. అక్కడ మీకు కార్డులు ఇస్తున్నారన్నా, అక్కడ కార్డులు కూడా ఇస్తున్నారు, తీసుకోండి అన్నా. చాలా అన్నా చాలా ఒక్క నిమిషం అయిపోయింది ప్లీజ్ అన్నా. నేను ఒక్కనే, మీరు అందరూ డిస్టర్బ్ చేస్తున్నారు. అయితే అన్న ఒక్క నిమిషం అయిపోయిందన్న మీటింగ్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చిన ప్రతి రైతుకు ధన్యవాదాలు. ఎంత సురక్షితంగా వచ్చారో అంతే సురక్షితంగా మీ ఇళ్ళకి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 1 by 1 వెళ్ళి భోజనం చేసి వెళ్ళండి అన్న. ఏమన్నా కిరణ్